అట్లాగే ప్రభుత్వం పేద విద్యార్థుల కన్నా కూడా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తూ చదివిస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది. దాంట్లో భాగంగానే విద్యార్థులందరూ కూడా ఆ కాలేజెస్లో చేరి చదువుతున్నారు. ఇప్పుడు ఫీజులు ప్రభుత్వం చెల్లించలేదని ప్రభుత్వం సర్టిఫికెట్ ఇవ్వకుండా అడ్డుకోవడం, అట్లాగే కోర్టు కూడా విద్యార్థుల ద్వారా చెల్లించి మళ్ళీ తర్వాత ప్రభుత్వం చెల్లించినప్పుడు విద్యార్థులకు చెల్లించాలనేటటువంటి పద్ధతులు తీసుకోవడం అనేది సరైనటువంటి కాదని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ అందరూ కూడా చెల్లించాలి. దాదాపు 8,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. వీటికి ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయింపులు సరిగ్గా చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అట్లాగే నిరుద్యోగుల ఏసీ ఆధ్వర్యంలో అట్లాగే టీవీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని చెప్పి ఆందోళన పోరాటాలు ఉద్యమాలు చేస్తుంది. ప్రభుత్వం అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి భావిస్తున్నది. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. నోటిఫికేషన్స్ వస్తాయి, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన ఇప్పటికే నోటిఫికేషన్లు వేయడం లేదు. అందుకే నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి, ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయాలి. రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పి సీఎం డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే వాటి మీద ఆందోళన కార్యక్రమాన్ని వస్తుందని కూడా హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఇటీవల ఈరోజు పత్రికల్లో చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని సవరణలో తీసుకొచ్చి పేరు మార్చి అమలు చేయాలని చెప్పి కోరుకున్నది. అది ఇంకొక 1 రోజులు ఎన్నికలు నెల రోజులు వాయిదా చేస్తుంది. ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి బీజేపీని ఓడిస్తారనేటటువంటి ఆయనతో ఇప్పుడు ఒక్కొక్క 1 రోజులు ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ దాని చట్టాన్ని అమలు చేసేటటువంటి దాన్ని వాయిదా వేసింది. ఉపాధి హామీ చట్టాన్ని సవరించి 40% నిధులు రాష్ట్రాలే భరించాలనే ఒక ముఖ్యమైన అంశాన్ని అందులో పెట్టారు. దానివల్ల ఉపాధి హామీ చిన్నదే నిర్వీర్యమవుతుంది. రాష్ట్రాలు నిధులు లేక అమలు జరగవు. అట్లాగే వాళ్ళు వేతనాలు పెంచాలనే డిమాండ్ కానీ, పరిదినాలు పెంచాలనే విషయం కానీ, సౌకర్యాలు కల్పించాలనే విషయాల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వాటిని అందరూ ఎత్తివేసే ప్రయత్నం చేస్తుంది. 1 రోజులు వాయిదా వేయడం కాదు, గతంలో ఉన్న చట్టాన్ని పునరుద్ధరించి అట్లాగే సంవత్సరంలో 200 రోజులు పని, రోజుకు 800 కూలీ తీస్తూ 30% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించేటట్టుగా ఆ గతంలో ఉన్నటువంటి చట్టాన్ని అట్లాగే మరి దినాలు చేసేటటువంటి సవరించి ఆ రకంగా అమలు చేయాలని చెప్పి సీఎం సర్టిఫికేట్ తయారు చేస్తారు. అట్లాగే ఇటీవల సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ ఎక్కువగా వర్తించదు అనేటటువంటి పద్ధతిలో పోల్పించింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని నమ్మొచ్చు, ఆ దేవుడిని నమ్మొచ్చు అని చెప్పి వాళ్ళ విశ్వాసాల మీద ఆధారపడుతుంది. అందుకని రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఉంటుంది. ఏ మతాన్నైనా మనకి నచ్చినటువంటి మతంలో ఉండొచ్చు, ఏ మతాన్ని నమ్మకుండా, ఏ దేవుడిని నమ్మకుండా కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు వల్ల ఆ మత స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. అట్లాగే మతాన్ని స్వీకరించినటువంటి వాళ్ళ హక్కులకు కూడా ఇది భంగం కలుగుతుంది. అట్లాగే ఈ దేశంలో మతం మార్చుకోవడం సాధ్యమవుతుంది, కానీ కులం మార్చుకోవడం సాధ్యం కాదు. మాలను, ఆదిగను, బ్రాహ్మణులు మారుతానంటే సమాజం అనుమతించదు, ఆ రకంగా పరిగణించదు. ఏ మతం మారినా సరే ఆ కుల వివక్ష, దాడులు, అత్యాచారాలు ఇవన్నీ కొనసాగుతాయి, అర్థాంతరం కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించాలని చెప్పి అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతుల్లో ఈ విషయం పట్ల స్పందించాలని చెప్పి అట్లాగే ఇటీవల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కేరళకు వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించి కేరళ అమలు చేస్తున్నటువంటి విషయాలు ఏమీ ఇక్కడ అమలు జరగలేదు. ఈ దేశంలోనే ఈ కడు పేదలు లేవు అని ప్రకటించినటువంటి రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం, అది కేరళ. అంటే కడు పేదలు లేవు అని ప్రకటించినటువంటి రాష్ట్రం దేశంలోనే లేదు. కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో లేదు, బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా లేదు. కానీ కేరళలో ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ సిపిఎం ఇతర పార్టీల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అక్కడ కడు పేదరికాన్ని నిర్మూలించి చిన్న విషయం కాదు. అట్లాగే అక్కడ 100% అక్షరాస్యతం ఉంది. ఇక్కడ మన దగ్గర 76% కూడా లేదు. 100% అక్షరాస్యత సాధించినటువంటి రాష్ట్రం, దాంట్లో ఎన్డీఏ పార్టీ. అక్కడ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ మరి అమలు జరుగుతుంది. ఇక్కడ హామీ ఇచ్చారు కానీ అమలు జరగడం లేదు. అక్కడ వైద్యం ఉచితంగా ఉంది పూర్తి. ఇక్కడ వైద్యం వ్యాపారంగా ఉంది. ఇక్కడ విద్య కూడా పూర్తిగా వ్యాపారం ఉంది. 80% మంది కూడా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో కాలేజీల్లో చదువుతున్నారు, దోచుకుంటున్నారు ప్రైవేట్ యజమాని. దానికి అనుమతిస్తుంది ఇక్కడ ప్రభుత్వం. అక్కడ విద్యారంగం అంతా కూడా ఉచితంగా ఉంది. అతి తక్కువ మంది ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటున్నారు, అతి తక్కువ మంది ప్రైవేట్ వైద్యశాలలో. విద్య ఉచితంగా, వైద్యం ఉచితంగా. పేదరికం లేనటువంటి రాష్ట్రం, 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం. పేదవాళ్లకు, వృద్ధులకు పెన్షన్లు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఉంది. అట్లాగే అక్కడ లౌకిక భావాలతో దేశంలోనే అంత ఘర్షణలు లేనటువంటి రాష్ట్రం అది. బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా మత ఘర్షణలు జరుగుతున్నాయి. అక్కడ మత ఘర్షణలు, మత సామరస్యం, లౌకిక భావాలతో కొనసాగుతున్నటువంటి రాష్ట్రం దేశంలోనే అక్షరాలుగా ఉంది. అట్లాగే ఆ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు జరుగుతుంది. అక్కడ ఉండేటటువంటి రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారి దళితుల్ని, బలహీన వర్గాలని పూజారులుగా నియమించిన రాష్ట్రం. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి దేవాలయాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా రిజర్వేషన్స్ అమలు చేసి పూజారులుగా నియమిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం దేశంలో కేరళ రాష్ట్రం. సామాజిక అసమానత నిర్వహించడంలో ముందున్నట్టు, స్త్రీల హక్కుల కోసం నిలబడుతున్న దాంట్లో అది ముందు. మహిళలకు ఉండేటటువంటి అసమానతలు, వాళ్ళ మీద కొనసాగుతున్నటువంటి దాడులు, దౌర్జన్యాలు, హక్కుల నిరాకరణకు వ్యతిరేకం, మహిళల హక్కుల కోసం నిలబడుతున్నటువంటి రాష్ట్రంలో దేశంలోనే ఉంటుంది. అట్లాగే మొత్తం కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, భూస్వాములంతా కూడా దేశవ్యాప్తంగా సామాన్యమైనటువంటి ప్రజల్ని, స్థానిక వర్గాల్ని దోచుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకం పోరాడుతున్నటువంటి రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం ముందు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి రాష్ట్రంగా దేశానికి ఆకర్షించవు. అలాంటి రాష్ట్రానికి వెళ్ళి కనీసం ఆ రాష్ట్రానికి పోలిక కూడా సరిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడ ముఖ్యమంత్రికి, ఇక్కడ ముఖ్యమంత్రికి పోల్చుకోవడమే అవమానకరమైనటువంటి విషయంగా భావిస్తారు అక్కడి ప్రజలకైనా, దేశ ప్రజలకి. ఇలాంటి బోగస్ ముఖ్యమంత్రి కాదు అక్కడ ఉన్నది. ఏదైతే వాగ్దానం చేశాడో ప్రజలకు అది అమలు చేసేటటువంటి కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం. అందుకని ఆరోగ్యంలో తప్పుడు ప్రచారాన్ని, బోగస్ ప్రచారాన్ని చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానాలను కూడా ఇతరులు, ప్రజాస్వామిక వారు, ఖండిస్తున్నారు. ఇప్పటికైనా వాస్తవాన్ని మాట్లాడేటటువంటి పద్ధతులు, గౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతుల్లో ముఖ్యమంత్రి వివరించాలని చెప్పి సూచిస్తున్నాం. ఒకవేళ ఇదే పద్ధతిని అనుసరిస్తే ఇక్కడ ప్రజలకు హక్కులు అమలు చేయకుండా, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, అమలు చేసామనేటటువంటి భ్రమలు కలిగించేటట్టుగా బోగస్ ప్రచారం చేసే కార్యక్రమాన్ని కోరుకుంటే ప్రభుత్వానికి తగిన పొరపాటుగా ప్రజలు చెప్పారని చెప్పి హెచ్చరిస్తున్నాను. అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగినటువంటి వర్షాల వల్ల పసుపు పంట, మొక్కజొన్న పంట, ఇవన్నీ కూడా పంటలు తీవ్రంగా నష్టపోయాయి. వడ్లు కూడా రాలిపోయినాయి. అట్లాగే వీటికి సంబంధించినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయినటువంటి రైతులు ఆదుకోవడానికి తగిన చర్యలు ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకోలేదు. నష్టపరిహారం చేస్తున్నారు, రైతులు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.
సగర్వంగా మనం చదువుకోవాలని మీకు తెలుసు. మన పక్క మండలంలో మన కాంప్లెక్స్ అనేక మంది ఫారెస్ట్ భూములను పోరాటం చేసి జైళ్ళకి వెళ్ళారు, నిర్బంధాలను తట్టుకున్నారు. ఈ వారసత్వాన్ని నిలబెట్టారు. ఇవాళ కమ్యూనిస్టులకి ఓట్లు తగ్గవచ్చు, సీట్లు రాకపోవచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా లేదా మన దేశంలో మన జిల్లాలో కూడా పేదలకి ఏ కష్టం వచ్చిందన్నా, ఏ ఇబ్బంది వచ్చిందన్నా, అది వ్యవసాయ కార్మికులు కావచ్చు, కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, వృత్తిదారులు కావచ్చు, సామాజికంగా దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు, మైనార్టీలు ఈ లక్కుల కోసం నిలబడగలిగేది మనము అనేది మాత్రం ప్రజలకి ఒక నమ్మకం మన మీద ఉంది. నా ఆకాంక్ష ఏంటంటే జిల్లాలు విడిపోయిన తర్వాత కొంతమంది నిర్మాణంలో కొన్ని మార్పులు లేదా భౌతిక పరిస్థితుల తేడాల వల్ల మనం ఇంకా పెరగాల్సిన మోతాదులో పెరగట్లేదు. కానీ రాబోయే కాలంలో ప్రజలకి నమ్మకాన్ని కలిగించి బీజేపీ ఎంపీ ఉన్న, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న, టీఆర్ఎస్ ఉన్న ప్రజల పక్షాన గత వారసత్వాన్ని నిలబెట్టగలిగే దమ్మున్న పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే అనే దాన్ని మీరు తీసుకొని రావాలి. ఇక చివరిగా 2 విషయాలు చెప్పాలి. ఒకటి, రేపు అంబేద్కర్ జయంతి చాలా సంవత్సరాల నుంచి మనం జరుపుతున్నాము. ఒక సామాజిక విప్లవకారుడు, సామాజిక తరగతులకి, దేశ రాజ్యాంగానికి ఒక గొప్ప ఔన్నిత్యాన్ని తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి, నిస్వార్థంగా ఇప్పుడు రాజకీయాలకు భిన్నంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ రాజ్యాంగానికి ఇవాళ బీజేపీ మనుధర్మ శాస్త్రం పేరుతో, చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతో, హిందుత్వం పేరుతో ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి దాని స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని చెప్పాల్సి వస్తే ఆధిపత్య కులాల, ఆధిపత్య భావాల సంఘాల యొక్క ధోరణిని మన సమాజంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన పార్టీ ఉన్న దగ్గరలో, మన ప్రజా సంఘాలు పనిచేసే దగ్గరలో రేపు 14వ తారీఖున విస్తృతంగా 14, 15 లేదా 13 అంబేద్కర్ జయంతి సందర్భంగా సామాజిక న్యాయం, భారత రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ గౌరవాన్ని కాపాడుతూ హిందుత్వానికి వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా మీరు సహోదరపాలి, దాంట్లో పాల్గొనాలి, ప్రజలకి ఒక ఆలోచన కలగజేయాలి. ఈ రెండవది మన వెస్లీ గారు చెప్పారు, ఉపాధి హామీ విస్తృతంగా అమలవుతుంది, ప్రజలకి చాలా అసౌకర్యం కలుగుతుంది, ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మన ప్రజా సంఘాల కార్యకర్తలు రోజు 2 గంటలు, 3 గంటలు, 1 గంట ఉపాధి హామీ ప్రాంతాలకు వెళ్ళాలి, పర్యటించాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ప్రజల్ని పంచాయతీ ఆఫీసుల ముందు, అలాగనే స్థానిక అధికారుల ముందు కూర్చోబెట్టి ఉపాధి కూలీలంటే వ్యవసాయ కార్మికులనే కాదు, ఉపాధి కూలీ చేయడానికి వ్యవసాయ కార్మికులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, అసంఘటిత కార్మికులు ఉన్నారు, వలస కార్మికులు ఉన్నారు. సామాజిక తరగతులు చూస్తే ఉపాధి హామీలో 35% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, 50% రాజకీయ పరిస్థితులు వాటికి సంబంధించిన సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఓవరాల్గా కొన్ని విషయాలు మాత్రం నిర్వహిస్తారు. అమెరికా సామ్రాజ్యవాద దేశం ఇరాన్ మీద జరుపుతున్నటువంటి దాడిని, యుద్ధాన్ని మన పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. మన దేశంలో కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్పి మనం కోరుకున్నాం. అట్లాగే మన దేశ ప్రధాని అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లుతున్నాడు. ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కలిగినటువంటి మన దేశం ఈనాడు సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లడం అంటే దేశ ప్రధానికానికి అవమానకరమైన విషయం. ఆ పద్ధతిలో ప్రధాని మోడీ గౌరవిస్తున్నాడు, అమెరికా ఏ చెప్తారు పెట్టున్నాడు. ఆ రకమైనటువంటి వైఖరి మార్చుకొని యుద్ధాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన పార్టీగా అట్లాగే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశంలో ప్రజలకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకురావడం కాకుండా ఉన్న హక్కుల్ని కాలరాసే చట్టాలు వస్తున్నాయి. ఉపాధి కూలీ చట్టాన్ని నిర్వీర్య చేసి ఉపాధి కూలీలకు పని లేకుండా చేస్తుంది. దాదాపు 30 కోట్ల మంది దేశం. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికుల హక్కుల్ని కాలరాసి వాళ్ళకు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సంఘం చేసే హక్కు లేకుండా, పెట్టుబడిదారులకు, పారిశ్రామిక
రైతులకు అనుకూలంగా చట్టాన్ని మార్చింది. రైతు మిత్రుల చట్టం తీసుకొచ్చి రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది. విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తూ రైతులకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తును, అట్లాగే 200 యూనిట్లు పేదలకు ఇచ్చేది, ఇతర రూపాయలు ఇచ్చే విద్యుత్తును లేకుండా చేసి ధరలు పెంచేటటువంటి పద్ధతిలో చట్టాన్ని తీసుకొచ్చింది. అడవి హక్కుల చట్టాన్ని సవరించి గిరిజనులకు సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకు పోడు భూముల మీద పట్టాలు ఇవ్వాలనేటటువంటిది వదిలేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నది. అందులో భాగంగానే మావోయిస్టులంతా కూడా ఈ నెల చివరి నాటికి, మన పోయిన నెల చివరి నాటికి లేకుండా చేస్తామనేటటువంటి ఆంక్షలు పెట్టి ఆ రకంగా అనేక మందికి చంపింది. అంటే ఆ అడవులంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి ఆ ఖనిజాల మీద కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల కాకుండా మతోన్మాద రాజకీయాలు, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే రాజకీయాలు, భౌతిక భావాలకు వ్యతిరేకంగా ఉండే రాజకీయాలు, సోషలిస్టు సమాజానికి వ్యతిరేకంగా, సోషలిజానికి వ్యతిరేకంగా వ్యవహరించేటటువంటి పద్ధతులను కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అట్లాగే దళితులు, గిరిజనులు, మైనార్టీలు, మహిళల యొక్క హక్కుల్ని కాలరాసేటటువంటి వైఖరిని కొనసాగిస్తూ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్నది. అందుకని ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రభుత్వాన్ని గది దించేంత వరకు పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అది మన పార్టీ కాకుండా లౌకిక శక్తులంతా కూడా కలుపుకొని ఆ ఉద్యమాన్ని కొనసాగించాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి అమలు జరిగే ప్రజా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది ప్రభుత్వానికి. ఇప్పటికీ ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ లేదా ఇచ్చిన హామీల అమలు గురించి లేదు. బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపు సరిగా లేవు. వివిధ శాఖలకు కేటాయించినటువంటి నిధుల్లో ముఖ్యంగా విద్యారంగానికి 15% కేటాయిస్తామని హామీ ఇచ్చి అమలు చేయట్లేదు. 8.2% కేరళ గురించి మాట్లాడి కేరళలో 24% బడ్జెట్లో విద్యారంగాన్ని కేటాయిస్తారు. ఇక్కడ 8% కూడా ఖర్చు పెడుతుంది. అట్లాగే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు సంవత్సరంలో 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చి 12,000 కోట్లు కేటాయించి అవి కూడా సగం కూడా ఖర్చు పెట్టింది. దళితులకి ఈ సంవత్సరం సహజంగానే దళితులు అణగారినటువంటి తరగతులకు బడ్జెట్ ఉన్నదానికంటే పెంచాలి, కానీ పోయినప్పుడు తగ్గించారు. గత సంవత్సరం కంటే కూడా ఇప్పుడు అట్లాగే వైద్య రంగం, విద్యారంగాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి, అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఆచరణలో నిధులు కేటాయించడం లేదు. నిరుద్యోగ సమస్య అలాగే ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. ఈ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ప్రతిపక్షాల విపక్షులు మాటలతో కాలగట్టే ప్రయత్నం చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లౌకిక భావాల విషయంలో మన మతోన్మాదానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేదాంతో కలుపుకొని వైఖరి అనుసరించిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల మీద రాజీ లేనటువంటి పోరాటాన్ని మనం కొనసాగిస్తాం. అట్లాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో మళ్ళీ అధికారంలోకి రావాలని విషయం తప్ప నిర్దిష్టంగా ప్రజా సమస్యల మీద ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటం చేసేటటువంటి వైఖరి కాకుండా కార్యక్రమాలు పత్రికా సమావేశాలకు పరిమితం అవుతుంది. ఇప్పుడు కవిత రూపంలో మరో కొత్త పార్టీ అనేతో మళ్ళీ వాళ్ళ మధ్య రాజకీయాలు కొనసాగుతుంది. అట్లాగే కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి శక్తి మేరకు ప్రజా సమస్యల మీద ఐక్యంగా యుద్ధానికి వ్యతిరేకం కావచ్చు లేదా ఇతర సమస్యలు ఇచ్చినప్పుడు కమ్యూనిస్టులుగా కలిసి మనం పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా వామపక్షాల ఐక్యంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం. అట్లాగే మన పార్టీకి సంబంధించి చూసినప్పుడు మన పార్టీ బలపడాలా, పెరగాల, విస్తరించాలా, మన ప్రజా సంఘాలు విస్తరించాలా, వ్యాపారం బలపడాలా, ఇవన్నీ జరగాలంటే ముందు మనం స్థానిక సమస్యల మీద కేంద్రీకరణ చేయాలా, స్థానిక పోరాటాల మీద కేంద్రీకరణ చేయాలా. ఎక్కడికెక్కడ గ్రామాలైనా, పట్టణాల్లో, బస్తీలైనా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరంతరం పార్టీ ప్రజలకు అండగా నిలబడి పోరాటాలు, ఉద్యమాలు చేయడం వల్ల మన పార్టీ పెరుగుతుంది, విస్తరిస్తుంది. మన పార్టీ పెరగడం అంటే ఇంకో రూపంలో పెరగదు, పోరాటాలు, ఉద్యమాల ద్వారా తప్ప ఇంకో రూపంలో పెరగడానికి అవకాశం ఉండేటటువంటి పార్టీ కాదు. మన స్థానిక వర్గాల విముక్తి కోసం
పోరాడుతున్నటువంటి పార్టీ. కొద్ది వర్గాల పోరాటాలు ఉద్యమాల ద్వారా తప్ప ఇంకో రూపంలో ఉండదు. అది కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా దేశ స్థాయిలో ఉండే పోరాటాలు ఆందోళనకి పరిమితం కాకుండా స్థానికంగా ఉండేటటువంటి సమస్యల మీద, అది మంచినీళ్ళు కావచ్చు, రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇతర స్థలాల సమస్య కావచ్చు, లేదా స్థానికంగా ఉండేటటువంటి ఇతర అనేక సమస్యల మీద మనం నిరంతరం ప్రజలతో అండగా నిలబడి పోరాడి ఆ పార్టీని బలోపేతం చేసేట్టుగా ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా పార్టీ ప్రజా సంఘాలు ఆరోపణలు కృషి చేయాలి. పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఇలాంటి పోరాటాలు నిర్వహించడానికి మన కృషిని పెద్ద ఎత్తున విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ